హలో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గమనిస్తే 12 రోజుల్లో 4.5 లక్షల దరఖాస్తులు అందినట్టుగా ఇక్కడ పోలీసు నియామక మండలి అయితే తెలిపింది. మనం చూడవచ్చు ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నట్టుగా అయితే పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 4.5 లక్షల దరఖాస్తుల్లో వచ్చేసి 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చేసి మహిళా అభ్యర్థుల నుంచి అందినట్టుగా ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు, చూడవచ్చు. అండ్ నెక్స్ట్ సామాజిక వర్గాల వారీగా చూసామంటే మనము ఈసీకి సంబంధించి 53% దరఖాస్తులు అయితే అందినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఎస్సీకి సంబంధించి 22% వచ్చేసి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీకి సంబంధించి 19% దరఖాస్తులు అయితే అందినట్టుగా, మరియు తక్కువ దరఖాస్తులు వచ్చేసి ఓసీకి సంబంధించి అయితే రావడం జరిగింది, 6% మాత్రమే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక పాయింట్ అయితే మనం గమనించవచ్చు, ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ తెలుగులో ఇవ్వాలని 2/3% మంది చెప్తున్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లో కావాలని చెప్పేసి 1/3% మంది అభ్యర్థులు కోరినట్టు పేర్కొన్నారు. అండ్ ఈ నెల 20న రాత్రి 10 గంటలతో దరఖాస్తు గడువు అనేది ముగుస్తుందని, గడువు పెంచే అవకాశం లేదని క్లియర్ గా స్పష్టమైతే చేయడం జరిగింది, మనకు గమనించవచ్చు. మనము నెక్స్ట్ అప్డేట్ ని చూద్దాం. సేమ్ న్యూస్ ని మనము ఇంకొక న్యూస్ పేపర్ లో ఈ విధంగా చూడవచ్చు, పోలీస్ కొలువులకు మహిళల పోటీ అని చెప్పేసి దరఖాస్తుల్లో 23% వారివే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1,00,000 మంది యువతులు అప్లై చేసినట్టుగా, అండ్ ఇప్పటిదాకా 4.5 లక్షల అప్లికేషన్ అయితే వచ్చినట్టుగా ఇక్కడైతే పాయింట్ మెన్షన్ చేశారు. సగానికి పైగా బీసీ అభ్యర్థులవే అని చెప్పేసి చెప్పడం జరిగింది. 70% తెలుగు మీడియం లోనే అని చెప్పేసి ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ న్యూస్ అయితే ఇక్కడ పబ్లిష్ కావడం జరిగింది, మనం గమనించవచ్చు. మొత్తంగా వచ్చేసి 53% మంది బీసీ సామాజిక వర్గాల వారు చెందిన వారే అప్లై చేసినట్టుగా ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, గమనించవచ్చు. మనము నెక్స్ట్ న్యూస్ చూద్దాం. దరఖాస్తు గడువు పొడిగించేది లేదు అని చెప్పేసి ఇంకొక అప్డేట్ తో మనం గమనించవచ్చు. ఇక్కడ పోలీసు కొలువులకు 4.5 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టుగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో పోలీసు కొలువుల కోసం దరఖాస్తు గడువు చేసుకునే గడువును పొడిగించబోమని పోలీసు నియామక మండలి బోర్డు చైర్మన్ అయినటువంటి వివి శ్రీనివాసరావు స్పష్టం చేసినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మనం గమనించవచ్చు. నెక్స్ట్ అప్డేట్, యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి పెంచాలి అని చెప్పేసి ఉద్యోగ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసినట్లుగా ఒక ఆర్టికల్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది, మనం గమనించవచ్చు. ఆబ్కారీ, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెంచాలని చెప్పేసి తెలంగాణ యూనిఫామ్ ఉద్యోగ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది అని చెప్పేసి ఇక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇన్ఫర్మేషన్ ని మనం గమనిస్తే ఇక్కడ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేక తాము నష్టపోయామని, ఏజ్ లిమిట్ పెంచకపోతే భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. వయోపరిమితి పెంచితే 2 లక్షల మంది యువతకు అవకాశం దొరుకుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కేటీఆర్ సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు అని చెప్పేసి పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ ని మనం గమనిస్తే లష్కర్లుగా విఆర్ఏలు అని చెప్పేసి ఏదైతే ఇవ్వడం జరిగింది, నెల రోజుల్లో నియమించే ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డీటెయిల్స్ ని గమనిస్తే మనము విఆర్ఏలను వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లష్కర్లుగా నియమించే ప్రక్రియ అనేది వేగవంతమైనట్టుగా ఇక్కడైతే పాయింట్ అయితే మెన్షన్ చేశారు, మనం చూడవచ్చు. వానాకాలం సీజన్ వచ్చే లోపు లష్కర్ల నియామకం అనేది పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ మనం మెయిన్ గా పాయింట్స్ ని గమనిస్తే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఇప్పటికైతే మనకు 3,357 మంది లష్కర్లు ఇతర కింది స్థాయి సిబ్బందిని నియమించాల్సి ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 200కు పైగా పోస్టులు వచ్చేసి శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నిర్వాసితులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అవి పోను 3,000కు పైగా పోస్టులను విఆర్ఏలతో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో విఆర్ఏల శాలరీ అయితే మనకు తెలుసు, 10,500 రూపాయలు గౌరవ వేతనం అయితే ఇస్తున్నారు. ఇరిగేషన్ కు అవసరమైనటువంటి పోస్టులలో విఆర్ఏలను నియమిస్తే వారికి స్కేల్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఆర్ఏలను డిపార్ట్మెంట్లో విలీనం చేసుకోవాలా లేక డిప్యుటేషన్ పై నియమించాలా అనే దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద కాలువలు, ఓటీల పరిరక్షణ, నిర్వహణకు లష్కర్లు కీలకమని, దీంతో ఆ పోస్టుల భర్తీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనం గమనించవచ్చు. జాతీయ గుర్తింపు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థులు విధిగా 8 నుంచి 10 వారాల పాటు ఇంటర్న్షిప్ చేయాలని చెప్పేసి యూజీసీ ప్రకటించినట్టుగా మనం గమనించవచ్చు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఆత్మ నిర్భర భారత్ ను దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో పరిశోధన, కొత్తదనం, సాంకేతిక అభివృద్ధిని పెంచడం అవసరం అని చెప్పేసి యూజీసీ భావించింది. జాతీయ విద్యా విధానం 2020లోను దీన్ని చేర్చామని చెప్పేసి చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజాగా ఇందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా విడుదల చేసినట్టుగా ఇక్కడైతే పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అప్డేట్ ని మనం
గమనిస్తే ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమ్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆగస్టు 3వ వారంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పోలీసు నియామక మండలి ఏర్పాట్లు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనం అయితే గమనించవచ్చు. సో మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ని మనం గమనిస్తే ఆగస్టు 21వ తేదీ వచ్చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆగస్టు 7వ తేదీ వచ్చేసి ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గ్రూప్ 1 పోస్టులకు వచ్చేసి 95,664 దరఖాస్తులు అందినట్టుగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల దరఖాస్తులు వచ్చేసి 1,00,000కు చేరువయ్యాయి. వచ్చేసి 95,664 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్టుగా ఒక అప్డేట్ అయితే మనం గమనించవచ్చు. గ్రూప్ 2, 3, 4 కేటగిరీలోని మొత్తం వచ్చేసి పోస్టులు వచ్చేసి మనం ఇక్కడ గమనించవచ్చు. 4,710 పోస్టులను భర్తీ చేయనుంది అని చెప్పేసి అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. షార్ట్ నోటీస్ మాత్రమే విడుదలైంది. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఈ మొత్తం ఖాళీలు వచ్చేసి చూసామంటే మనము 4,710 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి గ్రూప్ 2 క్యాడర్ వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ 3 వచ్చేసి 2,521 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ 4 వచ్చేసి మనకు వాచ్మెన్ కేటగిరీకి సంబంధించి అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు. 2,154 అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం గమనిస్తే ఇక్కడ పోస్టును బట్టి మనకు 8వ తరగతి 10వ తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు అర్హులు అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు అని చెప్పేసి మరి వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. fci.gov.in అని చెప్పేసి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. 2,065 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అయితే చూద్దాం మనము. సో ఇక్కడ మనం గమనిస్తే నర్సింగ్ ఆఫీసర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్లు, పర్సనల్ అసిస్టెంట్, సర్వేయర్, ఎంటీఎస్ పోస్టుల్లో ఖాళీలు అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఆపై ఉత్తీర్ణత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పరీక్షను వచ్చేసి 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు అని చెప్పేసి. పరీక్ష సమయం వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో దీనికి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనం గమనించవచ్చు. ఆన్లైన్ ద్వారా జూన్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అండ్ పూర్తి సమాచారం కోసం ssc.nic.in అని చెప్పేసి వెబ్సైట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది, గమనించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. TSSBDCL నుంచి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. 1271 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగాయి. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మరియు ఇక్కడ అప్లికేషన్ లో ప్రాసెస్ గురించి మనం చూసామంటే మే 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు మనకు టైం అయితే ఉంది అప్లై చేసుకోవడం కోసం. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ గా ఇంకొక పాయింట్ అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ 95% వచ్చేసి ఆయా జిల్లాల స్థానికత అభ్యర్థులకు మాత్రమే అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం అయితే మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి జూలై 17న రాత పరీక్ష అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ జూలై 11 నుంచి అయితే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం వచ్చేసి 70 పోస్టుల్లో వచ్చేసి 16 పోస్టులు వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో ఉన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇవి కాక ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మరో 9 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. మిగిలిన పోస్టులను వర్గాలకు కేటాయించారు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. తర్వాత అర్హతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళైతే ఈ ఏఈ పోస్టులకు అర్హులు అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూడవచ్చు మనం ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏఈ పోస్టులను కొత్త జోనల్ విధానం కింద TSSBDCL పరిధిలోని పోస్టులుగా విభజించడం అయితే జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీ పడడానికి అర్హులు. ఈ పోస్టుల నోటిఫికేషన్ ను సంస్థ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ మనం గమనిస్తే రైల్వేలో 6 ఏళ్లలో 72,000 ఉద్యోగాలు రద్దు చేసినట్టుగా ఒక ఆర్టికల్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి మోదీ ప్రభుత్వము కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే రైల్వేలో ఉన్న ఉద్యోగాలకే కోత పెట్టింది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 6 ఏళ్లలో వచ్చేసి 72,000 పోస్టులను రద్దు చేసింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 81,000 పోస్టులను రద్దు చేయాలని తొలుత ప్రతిపాదన చేసింది. రైల్వేలో రద్దు చేసినటువంటి
పోస్టులు అన్ని గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఆయా పోస్టుల్లో మానవ శ్రమ అక్కర్లేదన్నటువంటి సాకుతో ఈ ఉద్యోగాలను రద్దు చేసింది. ఇప్పటికే ఈ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని రైల్వేలోని వేరే విభాగాల్లో సర్దుబాటు చేయనున్నారు. అధికారిక వివరాల ప్రకారము 16 జోనల్ రైల్వేలు 56,888 ఉద్యోగాలను అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల జాబితాలో చేర్చి రద్దు చేశాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరో 15,495 పోస్టులను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది అని చెప్పేసి మెయిన్గా ఇక్కడ పబ్లిష్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ మనం గమనిస్తే ఖాళీ పోస్టు ఉంటేనే క్రమబద్ధీకరణ అని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మనం గమనించవచ్చు. ఇక్కడ మెయిన్ గా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. వాటిని చూద్దాం. సో మెయిన్ గా ఇక్కడ గమనిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లో ఆర్థిక శాఖ మెలిక పెట్టినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఉద్యోగి పనిచేస్తున్న చోట పోస్ట్ మంజూరై ఖాళీ ఉంటేనే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని ప్రభుత్వ శాఖలకు లిఖిత పూర్వక ఆదేశాలు ఈ విధంగా పంపినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. వివరాలు సేకరించి అర్హత ఉన్న ఉద్యోగుల సంఖ్యను ప్రాథమికంగా తేల్చిన శాఖలు ఏళ్ల తరబడి పనిచేస్తున్న మెజారిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు. డీటెయిల్స్ ని మనం గమనిస్తే ఇక్కడ సో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక శాఖ మెలిక పెట్టింది. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి పనిచేస్తున్న చోట ప్రభుత్వం అప్పటికే పోస్ట్ మంజూరు చేసి అది ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే క్రమబద్ధీకరణను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ని మనం గమనిస్తే 10th అర్హతతో ఉద్యోగాలు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్. స్వరాష్ట్రంలో ఇదే మొదటిది. కసరత్తు ప్రారంభించినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడైతే మనము గమనించవచ్చు. సో డీటెయిల్స్ ని మనం గమనిస్తే ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల కానుంది. 2012లో కొన్ని శాఖల్లో గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత నుంచి ఆపేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నియామకాలే గ్రూప్ 4లో చివరివి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ తర్వాత గ్రూప్ 4 కింద రాష్ట్ర ప్రభుత్వము 1521 పోస్టులను గుర్తించింది. కానీ వాటికి నోటిఫికేషన్లు జారీ చేయడంలో జోనల్ విధానం అడ్డుగా మారింది. దీంతో ఆ పోస్టులను భర్తీ చేయలేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తాజాగా వివిధ శాఖల్లో మనకు 9,168 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు సిలబస్ పరీక్షా సరళిని ఖరారు అయితే చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా అవసరమైనటువంటి పక్షంలో బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో వచ్చేసి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనము సో విద్యార్హతల్లో వచ్చేసి మార్పులు చేసినట్టుగా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. గతంలో వచ్చేసి గ్రూప్ 3 పోస్టులు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి వాటిని క్రియేట్ చేసింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 4లోను విద్యార్హతలను మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం వచ్చేసి హెచ్ఓడి విభాగాల్లోని గ్రూప్ 4 నియామకాలకు డిగ్రీ విద్యార్హతగా తేల్చారు అని చెప్పేసి ఇక్కడ గమనించవచ్చు. మనము సాధారణ పోస్టులకు మాత్రం ఇంటర్ ప్రామాణికంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో గ్రూప్ 4 ఉద్యోగాలకు వచ్చేసి 10వ తరగతి విద్యార్హతగానే పరిగణించనున్నారు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ హెచ్ఓడి విభాగాల్లో వచ్చేసి ఎల్డి జూనియర్ స్టెనో పోస్టులకు వచ్చేసి సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తించబడినటువంటి సంస్థ లేదా ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండి దేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఈ పోస్టులకు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మెయిన్ గా ఇక్కడ 2 పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హెచ్ఓడి విభాగాల్లో ఉన్నటువంటి ఎల్డి మరియు జూనియర్ స్టెనో పోస్టులకు అని చెప్పేసి డిగ్రీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగినట్టుగా పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే వయో పరిమితి వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాలుగా ఇవ్వడం అయితే జరిగింది. బీసీలకు వచ్చేసి 3 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 ఏళ్ళు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దివ్యాంగులకు వచ్చేసి 10 ఏళ్ల సడలింపు అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ వివరాల ప్రకారం అయితే ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి గ్రూప్ 4 లో ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనం గమనించవచ్చు. సో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ లో వచ్చేసి జూనియర్ స్టెనో, డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్ లో వచ్చేసి టైపిస్ట్, డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్లో జూనియర్ స్టెనో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి జూనియర్ స్టెనో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి టైపిస్ట్, ఇరిగేషన్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ శాఖలో వచ్చేసి టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీ రాజ్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకుడు, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో వచ్చేసి జేఏ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, అటవీ శాఖలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నట్టుగా ఇక్కడ పూర్తి వివరాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.